స్పెషల్గా చేస్తాం, స్పెషల్గా చూస్తాం. ఏదో చిన్న పొరపాటు వల్ల ఆలోచన మారడం వల్ల ఉప్పు వేయడం మర్చిపోయాం. ఎలా ఉంటుంది? అందులో అన్ని కావలసిన సరిపడన్నా వేసాము, అయినా ఒక ఉప్పు అనేది వేయలేదు. తినగలమా? ఈ రోజు చాలా కంపెనీలు చూశాను అనే వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. కంపెనీ ఒక్కసారి ఆలోచన చేయండి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్న కంపెనీ మించి లీడింగ్ లో ఉంది. ఈ రోజు ఇండియాలో స్టార్ట్ అయ్యి ప్రపంచంలో 30వ స్థానంలో ఉంది అంటే ఒక ఇండియన్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు, అది కూడా ప్రొడక్ట్ బేస్ చేసుకొని మన ఇండియాలో తయారయ్యే ప్రొడక్ట్ ఇంటర్నేషనల్ లో వాడుతున్నారంటే చూడండి. ఈ రోజు మనం వాడే సబ్బులు, పేస్ట్లు, వంట నూనె ఇంటర్నేషనల్ గా ఫిలిప్పైన్స్ లో, గానాలో, థాయిలాండ్ లో, సౌదీ అరేబియాలో, యుఏఈలో, ఇన్ని కంట్రీస్ లో దాదాపు 8 దేశాల్లో మన వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. నిజం చెప్పాలి అంటే ఇండియాలో తయారయ్యే డైలీ నీడ్ ఐటమ్స్ ఏ ఒక్కటి కూడా యాక్సెప్ట్ చేయరు ఇంటర్నేషనల్ కంపెనీల్లో. ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేయరని చెప్పి. ఈ రోజు క్వాలిటీ మెయింటైన్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న కంపెనీ దట్ వెస్టేజ్. కాబట్టి ఈ రోజు ఆ కంపెనీ కావచ్చు, కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కావచ్చు, కంపెనీ స్టార్ట్ చేసిన మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు, ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో వర్కింగ్ పరంగా కావచ్చు, ప్రతిదీ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బెస్ట్ అండ్ బెస్ట్ అండ్ బెస్ట్ కంపెనీ. కావాలంటే చెక్ చేయండి. ఇదేదో ఈ రోజుకి ఈ రోజు మాటలు చెప్పి వదిలేసేది కాదు. ప్రూఫ్ చేసుకునే కంపెనీ ఉంది, ఒక ఓన్లీ వెస్టేజ్ కంపెనీ. మరి ఇటువంటి కంపెనీని మనం ఎంచుకొని వర్క్ చేసినట్లయితే సరైన సమయంలో, ఈ రోజు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒక పక్క ఆలోచిస్తే బాధగా ఉంది. 5 సంవత్సరాలు టీచర్ గా వెళ్లకుండా ఇంట్లోనే చిన్న పిల్లలతో చూసుకుంటూ ఉన్నాను. నాకు అప్పుడు కనీసం ఆ 5 సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్ లో పరిచయం అయినా కానీ చిన్నగా ఇంకొంచెం ముందుకెళ్ళాలి అని అనిపించేది. ఇంకా ఏమనిపిస్తుందంటే, సర్లే నాకు ఇప్పుడైనా పరిచయం అయింది, నేను ఒక ముందంజలోనే ఉన్నాను. నాకు ఇంకా కొంతమందికి ఏజ్ అయిపోయిన తర్వాత అలాంటి టైంలో కూడా పరిచయం అవుతుంది. వాళ్ళకంటే నేను బెటరే కదా, నాకు చిన్న వయసులోనే పరిచయం అయింది వెస్టేజ్ ని, ఇంకా బాగా చేసుకోగలను, నాకు చాలా వయసు ఉంది, చాలా ఓపిక ఉంది అని చెప్పి నిర్ణయం తీసుకుంటాను. మరి సరైన టైంలో ఈ రోజు వెస్టేజ్ కంపెనీని మనం ఆలోచన చేసినట్లయితే, ఒక డైరెక్ట్ సెల్లింగ్ డెవలప్మెంట్ ఎలా ఉంది అంటే, ఒకప్పుడు బిఈడీలు చేసిన వాళ్ళకి, ఒక బీటెక్ చేసిన వాళ్ళకి, ఎంసీఏలు చేసిన వాళ్ళకి, లాయర్లు, డాక్టరేట్లు, ఇలా ఒక తరం నడిచేది. అంటే ఒక 10 years 20 years ఆ ఆర్గనైజేషన్ నడిచేదన్నమాట. వాళ్ళకే లైఫ్ ఉండేది అనిపించేది. ఒక బిఈడి డిఈడి చేసినప్పుడు 2 లక్షలు 3 లక్షలు అడ్మిషన్ ఫీజు కట్టి కూడా చేరిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజు అడ్మిషన్లు అన్ని ఖాళీగా ఉన్నాయి. బిఈడి డిఈడి చేసేవాళ్ళు ఏదో చేయాలి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకున్నారు తప్ప. మరి అటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఒక కరెక్ట్ టైము, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు ఎంచుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా అన్ని అయిపోయినాయి. లాయర్లు, డాక్టర్లు, ప్రొఫెషన్స్ ప్రతి ఒక్క ఫీల్డ్ ఎంచుకొని అక్కడ వర్క్ చేసి మనకి కాంపిటీషన్ పెరిగిపోయింది. అందరూ చదువుకున్న వాళ్ళు, బాగా టాలెంటెడ్. ఒకప్పుడు 10 మందిలో ఒకళ్ళిద్దరు టాలెంటెడ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు 10 మందిలో 9 మంది లేదా 10 మంది టాలెంటెడ్ గా ఉంటున్నారు. అందరికీ అవకాశాలు వస్తాయా? అటువంటి టైంలో ఇప్పుడు కరెక్ట్ టైంలో వెస్టేజ్ ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండూ కూడా ఎంకరేజ్ చేస్తూ మనకు తీసుకొచ్చింది. ఇది కరెక్ట్ టైము. మనం నచ్చిన టైంలో చేసుకునే అవకాశం ఉంది. ఒక జాబ్ చేసుకునే వ్యక్తి అలసిపోయి వచ్చి ఏ పని చేసుకున్న వాళ్ళైనా, వ్యాపారం చేసే వాళ్ళైనా, జాబులు చేసే వాళ్ళైనా, రోజు వారి పనికి వెళ్ళే వాళ్ళైనా 6-7 రిలాక్స్ అవుతారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి వచ్చిన వాళ్ళు సాయంత్రం టైంలో పడుకుందాము, కాస్త రెస్ట్ తీసుకుందాం అన్న టైంలో చేసుకునే అవకాశం ఉంది. తెలుసుకోవడానికి కావచ్చు, ఇంకొకరికి చెప్పడానికి కావచ్చు. ఇప్పటి వరకు మనం కాళ్ళతో చేతులతో చేసి సంపాదించాం మనీ. కానీ ఈ రోజు ఒక బ్రెయిన్ ఉపయోగించి, ఒక మనం ఆడుకున్న వస్తువుల గురించి, మనకు తెలిసిన కంపెనీని గురించి, మనకున్న అనుకూలమైన టైంలో ఓపిక లేదు. ఈ రోజు ఒక పని చేసి వచ్చి ఇంకొక పని చేయి, ఒక 300 ఇస్తానంటే ఒక రోజు చేయగలం, 2 రోజులు చేయగలం. డబ్బు అవసరం కాబట్టి. ఒంట్లో శక్తి సపోర్ట్ చేసిద్దా? చెయ్యదు. అటువంటి టైంలో కూడా నాకు అసలు ఓపిక లేదు, నా బాడీలో ఎనర్జీ లేదు, అడుగు కూడా వెయ్యలేను అనుకున్న టైంలో కూడా వెస్టేజ్ గురించి ఆలోచన చేస్తే వర్క్ చేయగలిగే కేపబిలిటీ ఉంది.
సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. మనీ సంపాదించడానికి అవకాశం ఉంది. సరైన టైంలో మనకి నచ్చిన టైంలో చేసుకోవచ్చు. ఈ రోజు వెస్టేజ్ కాకూడదు. ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టేజ్ కాకుండా ఇంకేమైనా ఉందా అంటే ఇప్పటి వరకైతే లేదు. ఒకవేళ ఉన్నా ఇంతకు మించి అయితే క్యాపబిలిటీ ఉన్న కంపెనీ రాదు. ఇంకా టైం పడుతుంది దాన్ని నిరూపించుకోవడానికి. మరి ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి వెస్టేజ్ కంపెనీని మనం ఎంచుకున్న తర్వాత ప్రొడక్ట్ వాడుకుంటూ ఒక కంపెనీని గురించి మనం మార్చుకుంటూ నేర్చుకుంటూ ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్లగలం కదా. ఒకసారి ఆలోచించేయండి. డబ్బులు సంపాదించే విషయంలో ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా అసలు మెయిన్ ఇండియా అయితే ఆరోగ్యం ఎక్కడ దొరుకుతుంది, డబ్బులు ఎక్కడ సంపాదిస్తే మనం డబ్బులు ఎక్కువ సంపాదించగలం, తక్కువ టైంలో త్వరగా సెటిల్ అయ్యే అవకాశం ఎక్కడ ఉంది అంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు. కానీ కరెక్ట్ గా కంపెనీని ఎంచుకోకపోవడం వల్ల మిస్ఫేర్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు కరెక్ట్ టైం అండి. మరి మనీ ఎక్కడ ఉంది అని చెప్పి ఎతికే ప్రాసెస్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టేజ్ అనే కంపెనీ కరెక్ట్ గా కనపడడం. ఆలోచన చేయండి, ఇదేమీ అబద్ధం కాదు. మరి ఇక్కడ మనం సరైన నాయకుడిని ఎంచుకోవాలి. ఒక కంపెనీని ఎంచుకున్నప్పుడు కంపెనీ మేనేజ్మెంట్ కావచ్చు, లేదా వర్క్ చేసే ప్రాసెస్ లో కావచ్చు, మనం ఇక్కడ నచ్చిన టైంలో చేసుకునే విధానం కావచ్చు, సొంతగా నిర్ణయం చేసుకుని వెళ్ళే విధానం కావచ్చు, ప్రతిదీ మనం ఎంచుకునే ప్రాసెస్ లో మనం ఈ రోజు ఒక ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ సరి చేసి ముందుకు తీసుకెళ్లే నాయకుడు ఉండే విధానం, సరి అయిన నాయకుడు, రైట్ లీడర్. ఈ రోజు పరిచయం చేసిన వ్యక్తే మనకి ముందుకు తీసుకెళ్లారని లేదు. సక్సెస్ అయిన లీడర్ యొక్క మాటలు, సక్సెస్ అయిన యొక్క లీడర్ సపోర్ట్ మనం తీసుకొని ముందుకెళ్ళొచ్చు. ఇక్కడ సరైన నాయకుడు ఈ రోజు స్టెబిలిటీగా ఇన్కమ్ తీసుకుంటూ ఒక హై లెవెల్లో ఉన్న ఏ లీడర్ అయినా కానీ నాయకుడు అవుతారు. ప్రతి నాయకుడు ఈ రోజు సామ్రాజ్యం రాజు ఉన్నప్పుడే కాదు, రాజు లేని పరిపాలన చేసినప్పుడు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు చూడు. రాజ్యాన్ని రాజు ఉన్నప్పుడే కాదు, రాజు లేనప్పుడు కూడా పరిపాలించిన వాళ్ళ సరైన నాయకుడు అని చెప్పి ఈ రోజు వెస్టేజ్ ఒక వ్యక్తి ఎంచుకున్న తర్వాత వర్క్ చేస్తున్న ప్రాసెస్ లో తను కొన్ని రోజులు వర్క్ చేసి లేకపోయినా గానీ ఆ సామ్రాజ్యం అనేది నడుస్తూనే ఉంటుంది. వెస్టేజ్ అనే సామ్రాజ్యం. సరైన నాయకుడు అంటూ ఉంటారు. కష్టపడి ముందుకొచ్చిన వాళ్ళే ఉంటారు. ఒకవేళ డౌన్ లైన్ సపోర్ట్ తీసుకున్నా, అప్లైన్ సపోర్ట్ తీసుకుని కొంత ముందుకెళ్ళినా కరెక్ట్ వేలో స్టెబిలిటీగా ఇన్కమ్ తీసుకుంటూ ప్రాపర్ లెవెల్ రీచ్ అవుతూ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వచ్చిన వాళ్ళే, తనను మార్చుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వచ్చిన వాళ్ళే ఉంటారు. సరి అయిన నాయకుడు మనం ఏది చేసినా గానీ ఇది కరెక్టా తప్ప అనేది సరి చేస్తూ ముందుకు తీసుకెళ్లే వాళ్ళు, చేయి పట్టుకుని నడిపించే వాళ్ళు. మరి ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో సరి అయిన నాయకులు ఉన్నారు. ఒక లీడర్, పర్ఫెక్ట్ లీడర్, ఒక బెస్ట్ లీడర్ అంటూ క్రియేట్ అవుతూ వస్తూ ఉంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్ కనుక మనం ఆలోచన చేస్తే ఇక సిస్టమ్. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి వర్క్ చేసినా గానీ నేను కష్టపడితే నేను మాత్రమే కష్టపడుతున్నాను, నేను మాత్రమే ఎదుగుతున్నానా, మరి నాతో పాటు నలుగురు ఎదిగే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. ఈ రోజు ఒక రామాంజనేయులు సారు అనేది సార్ కోసం వర్క్ చేసిన ఈ రోజు ఇంత మంది సక్సెస్ అవుతున్నారు అంటే ఒకసారి ఆలోచించండి. మనం పడే కష్టము మన ద్వారా 10 మందికి సహాయం అవుతుంది. మనం ఎదుగుతున్నామంటే మనతో పాటు నలుగురు ఎదుగుతున్నారు. మనం ఒక్కరమే సక్సెస్ అవడం కాదు. ఈ రోజు ₹1,00,00,000 పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసినా తనకు కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఇవ్వగలమే గానీ హ్యాపీనెస్ లైఫ్ కావచ్చు, హ్యాపీనెస్ ఇన్కమ్ పరంగా కావచ్చు, ప్రతిదీ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా ఉండదు. కానీ ఈ రోజు వెస్టేజ్ లో రూపాయి పెట్టకపోయినా నువ్వు ₹10 తీసుకున్నావంటే నీ ద్వారా కింద కనీసం 4-5 ఒక రూపాయి అయినా పొంది ఉంటారు. ఇలాంటి సక్సెస్ ఉన్న ప్లాట్ఫామ్ ఇది. విన్ టు విన్. చాలా మంది అంటారు ఒక్కసారి జాయిన్ అయితే చాలు, ఒక్కసారి పర్చేజ్ చేస్తే చాలు, వీక్లీ పేమెంట్, మంత్లీ పేమెంట్, 3 జనరేషన్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు మనం ₹10 తీసుకుంటున్నాము అంటే మనం ₹1 వస్తువు కొని మన ద్వారా 10 మందితో ₹10 వస్తువులు కొనిస్తే అక్కడ ఎవరి కొనుగోలు ద్వారా ఎవరు నెట్వర్క్ సిస్టమ్ ప్రకారం మనకి రూపాయి ఇవ్వడం జరుగుతుంది. అంతే కదా. నెల తీసుకుంటున్నామంటే నెల
డైలీ నీడ్ ఐటమ్స్ కావచ్చు, అవసరాన్ని బట్టి పర్చేసింగ్ జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ మనం రూపాయి తీసుకోగలుగుతున్నాం. బయట ఒక్కసారి కొన్నామంటున్నారు, నా కింద 100 మంది వచ్చినా నేను కొనేది లేదు, 100 రోజులైనా నేను కొనేది లేదు, ఒక్కసారే కొన్నాను, ఎలా వస్తుంది? ఒక్కసారి ఆలోచించేయండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏ స్థాయికి తగ్గట్టు ఆ స్థాయి పర్చేజ్ జరిగిన దాన్ని బట్టి, నెట్వర్క్ బిల్డ్ అయ్యే దాన్ని బట్టి ఎవరూ లాస్ అవ్వకుండా అందరికి సమానంగా ఇవ్వగలిగే కంపెనీ వెస్టేజ్. ఈ రోజు ఇంకా ఎలా చెప్పాలి అంటే, ఈ రోజు ఐడి వేసుకున్న వ్యక్తికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుందంటే ఒక్కసారి ఆలోచించేయండి. ఎంత బెస్ట్ కంపెనీని, ఎంతమంది ఎలాంటి వ్యక్తులు ఎదుగుతున్నారంటే, ఈ రోజు చదువుకున్న వాళ్ళు మాత్రమే ఎదగలుగుతున్నారంటే చదువు లేని వాళ్ళు ఎదుగుతున్నారు. ఇంట్లోంచి బయటికి వెళ్ళలేకపోయినా గానీ ఆడవాళ్ళు అర్థం చేసుకొని వర్క్ చేస్తే ఇక్కడ టాలెంటేనండి. మనం అనుభవం పెంచుకుంటే చాలు. వెస్టేజ్ గురించి ఎంత అర్థం చేసుకుంటే అంత ముందుకెళ్తాము. ఎంత అర్థం చేసుకుంటే, చదువుతో సంబంధం లేకపోయినా వాడుకున్న వస్తువుల్ని తెలుసుకొని నీకొచ్చే ఇన్కమ్ ను చూసుకొని కూడా పరిచయం చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఇలాంటి సక్సెస్ అయిన కంపెనీ ఇంకొకటి ఎక్కడైనా ఉందా ఇది కాకుండా? ఒకసారి ఆలోచించేయండి. ఒక ఎంప్లాయీ ఒక 1,00,000 రూపాయలు తీసుకుంటున్న వ్యక్తి బాగా చదివాడు అంటే తనకు వస్తుందంటే, చదువులేని వ్యక్తులకు రాకపోతే అది కరెక్ట్ కంపెనీ అవుతుందా? ఈ రోజు చదువుకున్నా, చదువు లేకపోయినా, మరి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా బయటికి వెళ్ళి వర్క్ చేసినా, ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటున్నా ఎలాంటి వ్యక్తులకైనా వెస్టేజ్ ఒకటే చూస్తుంది, వాట్ ఈస్ ద పీవీ, నీ పీవీ ఎంత, నీకు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది చూసి అంచెలంచెలుగా ఏ స్థాయికి తగ్గట్టు ఆ స్థాయికి పంచుకుంటూ వస్తుంది. 160 రూపాయలు పంచిన తర్వాతే మిగతాది నాదంటుంది. తను తీసుకొని ముందు మనకి ఇవ్వట్లేదు, ముందు మనకి ఇచ్చిన తర్వాతే తను తీసుకుంటుంది. అలాంటి కంపెనీ ఇంకెక్కడైనా ఉందా? ఒకసారి ఆలోచించేయండి. నెట్వర్క్ మార్కెటింగ్ మనం ఎంచుకునే ముందు మరి సొంతగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా లేదా, అసలు ఆ కంపెనీ కరెక్టా కాదా, మనకి నచ్చిన టైంలో చేసుకోవచ్చా లేదా, మనం ఒకవేళ వర్క్ చేస్తుంటే ఒక లీడర్షిప్ నాయకత్వంలో మనం అడుగు వేసి వర్క్ చేసే విధానం ఉందా లేదా అనేది ఆలోచన చేయండి. ఈ రోజు నేను చేస్తుంటే నాతో పాటు ఎంతమంది వస్తే అంతమంది సక్సెస్ అయ్యే విధానం ఉందా లేదా ఆలోచన చేయండి. 10 మందిలో ఒకళ్ళిద్దరు తీసుకుంటే అది రాంగ్. 10 మంది, ఇప్పుడు నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో నాలాగా 10 మంది వర్క్ చేస్తే నాలాగా అంతే ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ డూప్లికేషన్, మనం ఏది చేస్తే అది చేస్తే చాలు, అందరూ తీసుకునే అవకాశం ఉంది, ఎవరు మిస్ అయ్యేది లేదు. పిండి కొద్ది రొట్టె, పనిని బట్టి ఫలితం, అంతే, ఎక్కడ ఏ మార్పు లేదు. ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ ఉందో లేదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇన్ని రోజులు తెలిసిన కంపెనీలు కావచ్చు, తెలియని కంపెనీలు ఏమైనా ఉన్నా, అసలు ఏమి తెలియదన్నా గానీ ఇంకా దీనికి మించి ఏమన్నా ఉంటదేమో ఆలోచన చేయండి. చేసే విధానంలో వర్క్ పరంగా ఆలోచన, మనం ఒకసారి కంపెనీని ఎంచుకునేటప్పుడు కావచ్చు, వర్క్ చేసేటప్పుడు కావచ్చు, 100 సార్లు కాదు 1000 సార్లు ఆలోచించండి. కానీ 1000 ఆలోచనల కన్నా ఒక్క ఆచరణ ముందుకు తీసుకెళ్తుంది. ఒక్క ఆచరణే మనల్ని ఈరోజు సక్సెస్ చేయనిస్తుంది. స్టార్ట్ చేసే ముందు 1000 సార్లు ఆలోచన చేయండి. కంపెనీ మంచిదా కాదా, మనం వర్క్ చేయొచ్చా లేదా, రిస్క్ ఉంటుందా లేదా. ఒక్కసారి అన్ని ఆలోచనలతో నిర్ణయం తీసుకొని ఒక్క ఆలోచనతో ముందుకొచ్చాము, ఎస్ దిస్ ఈస్ ద బెస్ట్ కంపెనీ, దిస్ ఈస్ ద రైట్ వే అని చెప్పి మనం ఎంచుకున్న తర్వాత ఆ వేలోనే వెళ్ళడానికి, పని చేయడానికి ఆలోచన చేయాలి. కానీ ఇది మనం అడుగేసిన తర్వాత ఇది వస్తుందో రాదో, ఈ కంపెనీ కరెక్టో కాదో, చేసే ముందు ఆలోచన చేశాము కాబట్టి చేసే ముందు ఆలోచన చేశాము, చేసేటప్పుడు ఆలోచన చేయొద్దు. దానికి తగ్గట్టు చేయాలి, నేను అలాగే వెళ్ళాలి, సక్సెస్ తీసుకోవాలని ఆలోచన చేయండి. చాలా మంది పని చేయకుండా ఫలితం రావాలని ఆలోచిస్తారు. పని చేయి, ఫలితం తీసుకో. ఇక్కడే కాదు ఎక్కడైనా గాని ఊరికే మన ఫలితం మన ప్రమేయం లేకుండా రూపాయి వస్తే అది నిలబడదు, అది కరెక్ట్ కాదు. ఈ రోజు మనం ప్రమేయంతో ఇన్కమ్ తీసుకుంటే రూపాయి కాదు 10 రూపాయలైనా 10 పైసలైనా చాలా హ్యాపీగా ఉంటుంది. ఆలోచన చేయండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో మరి డైరెక్ట్ సెల్లింగ్ అనే ఇండస్ట్రీలో నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఒక వ్యవస్థలో మనం ఎంచుకుంటున్న కంపెనీ మరి వెస్టేజ్ కంటే బెస్ట్ ఏదైనా ఉందా, వెస్టేజ్ ని ఎందుకు ఎంచుకోవాలనే దాని గురించి ఆలోచన చేస్తే మరి ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మరి వెస్టేజ్ అనే నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకున్న తర్వాత చేసేటప్పుడు ఏం చేయాలి, మనం ఎలాంటి ఏ విధంగా ఉండాలి, మనకి ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి జ్ఞానాన్ని పెంచుకోవాలి. కంపెనీ గురించి మనం తెలుసుకునే విషయాలు, జ్ఞానాన్ని పెంచుకోవడం, అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నైపుణ్యాన్ని పెంచుకోవడం, అంటే నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఎలా తీసుకోగలం,
ఎలా తీసుకోవాలి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చూద్దాము. మరి ఈ రోజు ఒక కంపెనీ గురించి నాలెడ్జ్ తీసుకొని మనలో మనం స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకుంటే ఈ రోజు ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు. ఎంతమంది నాలెడ్జ్ తీసుకున్నారో చూద్దాం. ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం అడుగు వేసాము. ప్రొడక్ట్ వాడుకునే విషయంలో ఎవరికైనా ప్రొడక్ట్ పరంగా నాలెడ్జ్ ఉందా? ఎలా వస్తుంది మనకి? ఒక ప్రోడక్ట్ వాడుతూ ఒక ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుంటూ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ నాలెడ్జ్ పెరుగుతుంది. ఈ రోజు జ్ఞానాన్ని పెంచుకోవాలి, నైపుణ్యాన్ని పెంచుకోవాలి అంటే రెగ్యులర్ గా మన అప్లైనర్ తో టచ్ లో ఉండాలి. రెగ్యులర్ గా మన మెంటర్ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో మెంటర్స్ ట్రైనర్స్ వాళ్ళు పెట్టే మీటింగ్స్, ఒకప్పుడు వెస్టేజ్ అంటే బయటకు వెళ్ళి వర్క్ చేయాలి, బయటకు వెళ్ళి నేర్చుకోవాలి. కానీ ఈ రోజు వెస్టేజ్ అంటే ఇంట్లోనే ఫోన్ లో ఉండి జూమ్ మీటింగ్ ద్వారా తీసుకునే అవకాశం ఉంది. టెక్నాలజీని ఉపయోగించుకుంటే హార్డ్ ఉండదు, స్మార్ట్ వెళ్ళొచ్చు. హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్. ఎప్పుడు కూడా స్మార్ట్ వర్క్ చేసిన వాళ్ళకే ఫలితాలు ఎక్కువ ఉంటున్నాయి. చూడండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక రైతు కష్టపడ్డప్పుడు 3 నెలలు కాదు 6 నెలలు పంట పండించి కష్టపడ్డప్పుడు ఆ రైతు తీసుకోలేని ఆ పంట పండించిన రైతుకి రాని లాభము ఈ రోజు బిజినెస్ వ్యాపారికి వస్తుంది. అదే పంటని వ్యాపారంగా మార్చినప్పుడు. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేసుకునే ప్రాసెస్ లో మనం వెళ్ళాలి అంటే మనకి నాలెడ్జ్ కావాలి. మనకి ఆ నాలెడ్జ్ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ అయితే మన అప్లైనర్ ఎవరైతే పరిచయం చేశారో వాళ్ళు చెప్పే ప్రతి మాట వినండి. అది రాంగ్ గా రైట్ అనేది ఫస్ట్ వినండి. దాంట్లో రైట్ ఉంటే ముందుకెళ్ళండి. ఈ రోజు మీ అప్లైనర్ చెప్పేది రాంగ్ గా రైట్ తెలుసుకోవడానికి పైన మీ మెంటర్స్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళ మాటలు వినండి. మరి ఇక్కడ మనం పెట్టే ట్రైనింగ్స్ మనం అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా. వెస్టేజ్ గురించి ప్రొడక్ట్ నాలెడ్జ్ కావచ్చు. మరి వెస్టేజ్ అనే నెట్వర్క్ మార్కెటింగ్ ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఈ రోజు కంపెనీ ఇన్ని రోజులు నిలబడిందన్నా, నాలాంటి వ్యక్తులు ఈ రోజు ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నారన్నా, ఒక ట్రైనర్ గా మారారన్నా, మాలో స్కిల్స్ పెరిగినాయి అంటే కారణం కేవలం ఒక ప్రొడక్టే ఆధారపడిందండి. మరి అలాంటి ప్రొడక్ట్ ఏంటి, ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రొడక్ట్ వాడితే ఎలాంటి రిజల్ట్ తీసుకోవచ్చు ఏంటనేది మరి ఈ రోజు మన అప్లైనర్ చెప్పేవి, ట్రైనర్స్ చెప్పే మీటింగ్స్, అలాగే కంపెనీ కూడా మీటింగ్స్ పెడుతుందండి. ఈ రోజు నేను చెప్పేది కొంత ఒకవేళ సరైన నాలెడ్జ్ లేక ఏమన్నా రాంగ్ వచ్చే విధానం ఉంటే ఉండొచ్చేమో, కానీ డైరెక్ట్ గా కంపెనీనే ట్రైనింగ్ ఇస్తుంది. ఈ రోజు ఎలాంటి ఏ కంపెనీలు మనకి ట్రైనింగ్స్ ఇస్తున్నాయి చెప్పండి? ఈ రోజు మనం బయట సక్సెస్ అవుతున్న లీడర్స్ ఎంచుకుంటున్న నెట్వర్క్ మార్కెటింగ్ లో చూసుకున్నట్లయితే అక్కడ ఏ కంపెనీ వచ్చి ఈ రోజు ట్రైనింగ్స్ ఇచ్చింది లేదు. సంవత్సరానికి ఒకసారి అవార్డు ఫంక్షన్ అని చెప్పి కంపెనీ ట్రైనర్ మేనేజ్మెంటే వచ్చి మనకు ట్రైనింగ్ ఇస్తుందంటే చూడండి. కంపెనీ కొంతమందికి స్కిల్స్ డెవలప్మెంట్ చేసి కంపెనీ గురించి నాలెడ్జ్ అన్ని వాళ్ళకు అర్హత పొందేలాగా ఎగ్జామ్స్ పెట్టి సర్టిఫికెట్లు ఇచ్చి ఈ రోజు మార్కెటింగ్ డెవలప్ చేయండి, డిస్ట్రిబ్యూటర్లకి నాలెడ్జ్ పెంచండి అని చెప్పి నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇస్తుంది. బిఎల్సి మీటింగ్లు, సిఎన్టీ ట్రైనింగ్లు, హెల్త్ కేర్ ట్రైనింగ్లు, అగ్రి మీటింగ్లు, బ్యూటీ కేర్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఎన్ని ట్రైనింగ్స్ ఇస్తుందో ఒకసారి చూడండి. లైవ్ లోనే కాదు, జూమ్ లో కూడా ఇస్తుంది. మరి ఈ రోజు రెగ్యులర్ గా వారంలో కనీసం 5 రోజులు 1ంటికి గాని 4ంటికి గాని కంపెనీ ట్రైనర్స్ స్కిన్ ఫార్ములా 9 బ్యూటీకి సంబంధించి రెగ్యులర్ గా వస్తుంది. మీకు గ్రూప్ లో వస్తుందో లేదో చూడండి. ఈ రోజు కంపెనీనే ట్రైనింగ్స్ చేస్తుందంటే ఒకసారి ఆలోచించండి. మేనేజ్మెంట్ తో సహా 1 డే వర్క్ షాప్లు కండక్ట్ చేస్తున్నారు మన అప్లైనర్స్. చాంపియన్ డేస్, ఈవెంట్స్, ఎలాంటి ఆపర్చునిటీ. ఈ రోజు మనం ఒక కంపెనీ ఎంచుకోవడానికి ఆ కంపెనీలో స్కిల్స్, మరి కంపెనీలో మనం ముందుకెళ్లాలంటే వర్క్ చేస్తూ ఈ మినిమం నాలెడ్జ్ అనేది లేకపోతే నీవు వెళ్ళే వ్యక్తి దగ్గరికి ఏ ప్రొడక్ట్ గురించి చెప్తావు, ఏ కంపెనీ గురించి ఏమని చెప్తావు? కంపెనీ క్యాపబిలిటీ కావచ్చు, కంపెనీ మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు, ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కావచ్చు, అలాగే డైరెక్ట్ సెల్లింగ్ ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో ఉంది, ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ లో ఏ సిస్టమ్ అంటే ఏ ఆర్గనైజేషన్ లైఫ్ ఉంది ఎంచుకుంటే అనే దానికి ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ట్రైనింగ్స్ ఇస్తున్నారు. కంపెనీ ద్వారా మనకి ట్రైనింగ్స్ అందుతున్నాయి అంటే ఒకసారి ఆలోచించండి. మరి మన అప్లైనర్స్, మెంటర్స్ ఎంతమంది మరి డైలీ విజయవాడ దాకా రాలేని వ్యక్తులకి ప్రతి నెల చాంపియన్ డే అవైలబుల్ గా ఉన్న ఏరియాలో. నిజంగా ఒకప్పుడు మేము విజయవాడ దాకా మీటింగ్ కి కొత్త వ్యక్తిని తీసుకురావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అక్కడ పని మానుకోవాలి, బస్ ఫెసిలిటీ ఉండదు. ఒక లేడీ రావాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి రావాల్సి వస్తుంది. కానీ ఈ రోజు మనకి చుట్టుపక్కల 40-50 కిలోమీటర్లలో
అందుబాటులోకి వచ్చినాయి. అంటే ఛాంపియన్ డేస్ చూడండి ఎలాంటి ఆపర్చునిటీ వచ్చిందనేది. ఈరోజు మన స్కిల్స్ పెంచుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి అంటే మనం పెట్టే అప్లైనర్స్ మీటింగ్స్ కావచ్చు, అది లైవ్లో కావచ్చు, జూమ్లో కావచ్చు. ఫస్ట్ జూమ్లోనే ఆపర్చునిటీ తీసుకుందాము. దీంట్లో బలం ఏంటో తెలుసుకొని ఇంతలో కొంత దూరం వెళ్ళిన తర్వాత లైవ్లో ఉపయోగించుకుందాం. 30 రోజుల్లో 2 రోజులు లైవ్ ఉపయోగించుకొని 28 రోజులు జూమ్లో ఉపయోగించుకుందాం. ఇది కష్టమా? బయట 30 రోజులు ఖచ్చితంగా బయటకు వెళ్ళాల్సిందే కదా. బయటికి వెళ్ళి వర్క్ చేస్తేనే కదా ఇన్కమ్ వచ్చేది. కానీ ఈ రోజు ఎలాంటి ఆపర్చునిటీ ఉందో చూడండి. మనకి స్కిల్స్ పెంచుకోకపోతే, నాలెడ్జ్ లేకపోతే ఎక్కడా కూడా ముందుకెళ్ళలేము. ఒక వేస్టేజే కాదు, ఏదైనా వర్క్ చేస్తున్నామంటే ఆ వర్క్ గురించి తెలియకుండా ఎక్కడైనా మనం పని చేసి డబ్బులు సంపాదించగలమా? ఎక్కడా లేదు. మరి ఇక్కడ వేస్టేజ్ కూడా అంతే. అక్కడికంటే ఇక్కడ తక్కువ నాలెడ్జ్ తీసుకుంటాము, తక్కువ టైం కష్టపడతాం, అలాగే ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటాం. కాబట్టి నాలెడ్జ్ పెంచుకోవాలి అంటే ఒక్క నిమిషం. నాలెడ్జ్ పెరగాలి అంటే పక్కనున్న వాళ్ళ మాటలు వినద్దు. రెగ్యులర్ గా మనకు పరిచయం చేసిన అప్లైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు వింటూ, మనకి ట్రైనింగ్స్ ఎక్కడైతే అవైలబుల్ అందజేస్తున్నారో మెంటర్స్, ట్రైనర్స్, వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ తీసుకుంటూ, కంపెనీ ద్వారా అందే ట్రైనింగ్స్ పొందుతూ, 1 డే వర్క్ షాప్ కావచ్చు, ఛాంపియన్ డే కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, ప్రతిదీ కూడా ఉపయోగించుకుంటూ అక్కడ మనం నాలెడ్జ్ తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ స్కిల్స్ పెంచుకోవాలి. మరి ఈరోజు నాలెడ్జ్ తీసుకున్నాము, ఈరోజు నేను ఒక వ్యక్తికి ఇన్విటేషన్ ఇవ్వలేకపోతే, ఆ వ్యక్తికి అర్థమయ్యేలాగా కంపెనీ గురించి చెప్పలేకపోతే, మరి ఆ వ్యక్తికి అర్థమవుతుందా లేదా అని రెగ్యులర్ గా ఫాలోఅప్ చేసుకోలేకపోతే ఇక్కడ మనం సక్సెస్ అవ్వలేము. మనకి నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో స్కిల్స్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రోజు బయట మనం ఏ స్కిల్స్ అవసరం లేదు, కానీ ఈరోజు మనం ఒక వ్యక్తితో ముందు మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే విధానం, మన డ్రెస్సింగ్ సెన్స్, మనం నిలబడే విధానం, మన హ్యాబిట్స్, టైం షెడ్యూల్ పరంగా ప్రతిదీ కూడా మనల్ని మనం రూపుదిద్దుకోవచ్చు. ఒక శిలని శిల్పంగా చేసే అవకాశం వెస్టేజ్ లో ఉంది. ఎలాంటి బండరాయినా చాలు, ముద్దురాయినా చాలు, శిల్పంగా మార్చే అవకాశం, మారే అవకాశం వెస్టేజ్ ద్వారా ఉంది. అదైతే నేను 100% నమ్ముతాను. మరి ఇన్విటేషన్ ఇచ్చే విధానంలో ఏ వ్యక్తికి ఎలా ఇవ్వాలి, ఎంతసేపు ఇవ్వాలి, ఏ విషయాల మీద ఇవ్వాలి అనేది మనకి రోజు ఇన్విటేషన్ 1, ఇన్విటేషన్ 2 అని చెప్పి మనకి నాలెడ్జ్ పెంచుకోవడానికి, మనకు అక్కడ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి, మన స్కిల్స్ పెంచుకోవడానికి అక్కడ మరి జూమ్ ద్వారా మనకి ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. అలాగే ప్రజెంటేషన్, ఒక కంపెనీ గురించి కావచ్చు, మనల గురించి కావచ్చు, ఆ వ్యక్తికి వెస్టేజ్ గురించి, ప్రొడక్ట్ గురించి ప్రజెంటేషన్ ఇచ్చే ప్రాసెస్ లో ఎంత టైంలో ఇవ్వాలి, ఆ వ్యక్తికి ఎలాగ ప్రజెంటేషన్ చేస్తే ఈజీ అవుతుంది, అర్థమవుతుంది. మనకు తెలిసింది చెప్పడం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది తెలిసింది చెప్పుకుంటూ వెళ్తారు, అర్థం కాలేదు, రావట్లేదు, వినట్లేదు అని చెప్తుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యానికి అది ప్రాబ్లం ఏంటో తెలిస్తే ఆ వైద్యం చేసి దానికి తగ్గట్టు మంది ఇవ్వగలడు. ప్రాబ్లమే తెలియకపోతే ఇక్కడ కూడా అంతే. ఈరోజు మనం ప్రజెంటేషన్ చేస్తున్నామంటే మన ముందు ఉన్న వ్యక్తి, మీరు గంటలు మాట్లాడలేకపోయినా పర్లేదు, 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడి కూడా ఆ వ్యక్తికి బిజినెస్ అర్థమయ్యేలా చేసుకోవచ్చు. మరి అలాంటి ప్రజెంటేషన్ మనలో స్కిల్స్ పెంచుకుంటున్నామా లేదా? సార్ ఎప్పుడు అదే చెప్తుంటారు, గంటలు మాట్లాడొద్దు, అవసరమైంది తనకి ఎలా ఉపయోగపడుతుందో దాన్ని గుర్తించి దానికి అనుకూలంగా మాట్లాడండి. ఆ విధానంగా మాట్లాడితే అక్కడ మనం సక్సెస్ అవుతాము, ఆ వ్యక్తికి అర్థమవుతుంది, ఈజీగా మనం రావడానికి జరుగుతుంది. చాలా మంది ఏముంది, ఐడి వేసుకో, 100 పాయింట్లు తీసుకో, ప్రొడక్ట్ వాడుకో, అంతే, నువ్వు నీకు తెలిసిన నలుగురు చెప్పు. అది కాదు నిజంగా. అంటే ఈరోజు నేనే ఉన్నాను, మరి 2 చిన్నపిల్లలు అవ్వడం వల్ల చాలా భయం అండి. వెస్టేజ్ రాకముందు ఎదుటి వ్యక్తితో మాట్లాడాలన్నా, ఒక్కదాన్ని బయటకు వెళ్ళాలన్నా చాలా భయం. మరి అలాంటి నేను ఈరోజు సింగిల్ గా ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాను, మరి ఏ వ్యక్తితో అయినా మాట్లాడగలుగుతున్నాను ధైర్యంగా అంటే మరి ఈ రోజు నాకు ఒక ఆలోచించే విధంగా, నన్ను నేను మార్చుకునే విధంగా అవకాశం కల్పించినందుకు, ఒక జూమ్ మీటింగ్ ద్వారా, అలాగే ఒక వెస్టేజ్ కంపెనీ ద్వారా నన్ను నేను మార్చుకున్నందుకు, మరి ఈ స్థాయికి రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి ప్రజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన యొక్క స్కిల్స్ పెంచుకోవాలి. చాలా మంది మాట్లాడుతుంటే అటు ఇటు తిరగడము, లేకుంటే మెలికలు తిరగడము, తడబడటము, నేల చూసి చెప్పడము, పైకి ఎక్కడో దిక్కులు చూసి చెప్పడం కాదు. ఒక ప్రజెంటేషన్ చెప్తున్నామంటే
మనం మాట్లాడినంత సేపు మన కన్ను రెప్పల కల్లే చూడాలి, తన కన్ను రెప్ప కూడా తిప్పకూడదు. ఆ వేలో మన స్కిల్స్ పెంచుకోవాలి. 100% అండి. అది అలా అని అరవడం కాదు, గట్టిగా నొక్కి చెప్పడం కాదు. మనం చెప్పే విధానంలో, మన మాటల్లోనే దాన్ని ఇలా మౌల్డ్ చేసుకునే విధానం ఉంటుంది ఒక ప్రెజెంటేషన్ లో. ఇవి మనకి స్కిల్స్. ఒక వ్యక్తికి ఇన్విటేషన్ ఇచ్చే విధానం కావచ్చు, ప్రెజెంటేషన్ కావచ్చు, అలాగే ప్రైమరీ ఫాలో అప్. మరి మనం ఈ రోజు మీటింగ్ చెప్పిన తర్వాత అయిపోయినాక మాట్లాడే విధానంలో తనకి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, సందేహంగా ఉన్నాడా, ఇంకేమైనా అనుమానాలతో ఉన్నాడా, తను ఎలాంటి మూమెంట్ తో ఉన్నాడు ఏంటనేది అక్కడ ఒకసారి ఫైనల్ గా డెసిషన్ తీసుకుంటూ, ఇంకేమన్నా అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో ప్రెజెంటేషన్ అయిపోయినాక క్లియర్ చేసుకుంటూ ఫస్ట్ ఒక అడుగు వేయడానికి అవకాశం ఉంటుంది ప్రైమరీ ఫాలోఅప్ లో. ఆ అడుగు వేసిన వ్యక్తి మనతో రెగ్యులర్ గా నడవడానికి, ముందుకెళ్ళడానికి చాలా మంది ఏం చేస్తారంటే త్వరగా సక్సెస్ అవ్వాలని, అలాగే త్వరగా వీళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఊపిరాడకుండా, ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ప్రెజర్ పెడుతూ ఉంటారు. ఈ రోజుకి చెప్తున్నానండి, మా అప్లైనరు మరి రామాంజనేయులు సారు, మా మెంటరు, ఏందమ్మా ఈ రోజు నువ్వు కొనలేదు, నువ్వు ఇంత పెట్టుకోను అని నన్ను ఎప్పుడు అడగలేదు. వాస్తవం చెప్పాలి అంటే నాలెడ్జ్ తీసుకుంటూ 30 పీవీ నేను కొంటే చాలు, ఫస్ట్ నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఒక 30 పీవీ చాలు అని చెప్పి రిక్వెస్ట్ చేసి కొనుక్కోవడం మొదలు పెట్టాను. ఆఫర్స్ ని తెలుసుకొని, ఆఫర్స్ యొక్క బెనిఫిట్, ఆ బలం ఏంటో తెలుసుకొని ఈ రోజు 100 పీవీ కాదు 200 పీవీ కూడా చేసుకునే విధంగా తీసుకొచ్చిందంటే చూడండి. తనకు అర్థమయ్యేలాగా, తనకు తాను నిర్ణయం తీసుకొని వర్క్ చేసేలాగా ఫాలోఅప్ చేయడం ఇక్కడ ఇంపార్టెంట్. ఈ రోజు సార్ ఎప్పుడు నన్ను బయటకు వెళ్ళి వర్క్ చేయమల్లా, కానీ నేను వెళ్తే వర్క్ జరుగుతుంది. మరి నేను అక్కడికి వెళ్తే నేను బాగా నా టీంకి ఉపయోగపడుతుంది అనుకున్న టైంలో నాకు నేను నిర్ణయం తీసుకుని వెళ్ళగలిగాను తప్ప సార్ ఎప్పుడు కూడా నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అని చెప్పి చెప్పింది లేదు. మనం ఈ రోజు ఒక వ్యక్తి వచ్చిన తర్వాత వర్క్ చేసే ప్రాసెస్ లో తనకి అనుకూలంగా ఉందా లేదా ఆలోచన చేస్తూ, ఎక్కడా ప్రెజర్ లేకుండా, ఇబ్బందికరంగా లేకుండా మనం వర్క్ చేసే విధానం తీసుకెళ్తే ఈ రోజు ఎవరొచ్చి చెప్పినా గానీ, గౌతమ్ బాలి గారే వచ్చి వెస్టేజ్ గురించి నెగిటివ్ చెప్పినా గానీ నమ్మశక్యంగా ఉండదు, నమ్మరు ఆ వ్యక్తి. ఎందుకంటే డైరెక్ట్ గా అడుగుతాం, సార్ మీరు ఆ రోజు చెప్పారు కదా ఇలా కొనుక్కుంటే ఈ బెనిఫిట్, ఇలా పరిచయం చేస్తే ఇంత బెనిఫిట్ ఇస్తాను అన్నారు, ఇదే ప్రాసెస్ మేము చేస్తున్నాం కదా, ఇదే ప్రాసెస్ లో మేము చేస్తున్నాం కదా, ఇంకెక్కడి నుంచి వచ్చింది సార్ నెగిటివ్, ఇంక ఎలా చెప్తున్నారు మీరు ఈ కంపెనీ గురించి అని చెప్పి ధైర్యంగా అడిగే ఆలోచన, ధైర్యం వస్తుంది. ఒక కంపెనీ మేనేజ్మెంట్ వచ్చి ఇది కంపెనీ కరెక్ట్ కాదన్నా గాని బల్లగుద్ది మనము ఆర్గ్యుమెంట్ చేస్తాము. అలాంటి ధైర్యము, అలాంటి ఆలోచన కలుగుతుంది. అలా ఆలోచన చేయండి. మరి ఈ రోజు స్కిల్స్ మనలో పెంచుకోవాలి, నాలెడ్జ్ తీసుకోవాలంటే మరి అవకాశం ఉన్న వాళ్ళు జూమ్ మీటింగ్ ద్వారా, లైవ్ మీటింగ్ ద్వారా నాలెడ్జ్ పెంచుకుంటూ, ఆ వచ్చిన నాలెడ్జ్ ని స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఎలా మాట్లాడాలి, ఏ వ్యక్తితో ఏం మాట్లాడాలి, ఎలా ప్రెజెంటేషన్ చేయాలి ఏంటనేది ప్రతిదీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకుంటే చాలు వర్క్ చేసే ప్రాసెస్ లో. అలా అని ఒక్కసారి జాయిన్ అవగానే అన్ని నేర్చేసుకోవాలనేం లేదు. పుట్టిన బిడ్డ 6 నెలలు పడుతుంది తను తిండి తినిపించడానికి, పెడితే తినడానికి, ఇవ్వడానికి, అర్హత పొందడానికి. అలాగే నడవడానికి కొంతమంది 9 నెలలకి, కొంతమంది 3 సంవత్సరాలకు కూడా నడిచే వాళ్ళు ఉంటారు. అంటే సమయం పడుతుంది దానికి. ఇక్కడ కూడా నెల నెల ఇన్ని సంవత్సరాలు, మరి 20 సంవత్సరాలు కొంతమంది వర్క్ చేసామంటారు, 30 సంవత్సరాలు నేను ఖాళీగానే ఇంట్లోనే ఉన్నా ఉంటున్నారు. ఒక్క సంవత్సరం నేర్చుకుంటూ పూర్తిగా పర్ఫెక్ట్ నాలెడ్జ్ తీసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే, వర్క్ చేస్తూ వెళ్తే పర్ఫెక్ట్నెస్ వస్తుంది. పూర్తిగా పర్ఫెక్ట్నెస్ తెచ్చుకున్నాక నేను వర్క్ చేస్తానంటే ఎప్పటికీ వెళ్ళలేము. అది మాట్లాడే విధానం అయినా, ట్రైనింగ్ అయినా, మరి వర్క్ అయినా, ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు జరిగే మిస్టేక్స్ ని సరి చేసుకుంటూ, చేయాల్సిన వర్క్ ను నేర్చుకుంటూ ముందుకెళ్తే చాలు, ఇక్కడ మనం సక్సెస్ అవుతాము. మన నాలెడ్జ్ తీసుకోవాలి, మనకున్న స్కిల్స్ ని పెంచుకోవాలి, లేని స్కిల్స్ ని ఇంకా డెవలప్ అయ్యేలాగా పెంచుకోవాలి, అలాగే మార్చుకోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి. నాకు పని కాదు, నాకు చిన్న పిల్లలు, నేను డిస్టర్బెన్స్ లో ఉన్నా, నాకు వర్క్ ఖాళీ లేదు, ఎన్ని కారణాలని చెప్పండి, ఆ కారణం మన సక్సెస్ కి ఫెయిల్యూర్ అవ్వకూడదు. మనం చెప్పే కారణం మన సక్సెస్ కి ఫెయిల్యూర్ కాకుండా ఉండే విధంగా నాలెడ్జ్ తీసుకుంటూ, అలాగే స్కిల్స్ పెంచుకుంటూ వెళ్తే చాలు. మరి ఇక్కడ ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు లీడర్స్. ఈ రోజు జరిగిన ఒక నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క బిఫోర్ ఎంచుకునే ముందు కావచ్చు, ఎంచుకున్న తర్వాత మనం వర్క్ చేసే ప్రాసెస్ లో కావచ్చు, ఇంకెక్కడైనా కానీ మీకు ఇంకా కొత్త పాయింట్స్ గుర్తొచ్చినా వాటిని గుర్తు చేసి
మరొకసారి డిస్కషన్ చేయండి. ఇంకెక్కడైనా డౌట్ ఉన్నా అడగండి.